ప్రాంతంలోనే పుట్టి ఈ ప్రాంతంలోనే పెరిగిన, ఈడనే చదువుకున్న, ఈడనే ఇక్కడనే తిరిగిలాడిన, పెళ్ళైనా కూడా పక్కనే గద్వాలకే పోయిన పెళ్లి, ఎక్కడనో హైదరాబాద్ పోలే, ఇంకా వేరే ఎక్కడ వేరే కరీంనగర్ వరంగల్ ఏలే. మన ఆయన ఈయన పక్కనే ఇచ్చిండు, మన పక్కనే గద్వాలకే ఇచ్చిండు నన్ను. సో గద్వాల కూడా అప్పుడు మన దీంట్లోనే ఉండే. తర్వాత వాళ్ళు కావాలని మన 2009లో జరిగిన డీలిమిటేషన్లో ఈ పార్లమెంట్లో లేకుండా కావాలని అవతలకి వేయించాను. అంటే నేను మా నాయన ఉత్తరం ఉండరాదని తీసి అవతలకి వేయించాను, నాగర్ కర్నూలుకి వేయించాను. సరే ఏమి వేయించినా ఈ ఊరు కూడా నా పుట్టినిల్లు, ఇదంతా నా పుట్టినూరు. ఈ ప్రాంతంలో మొత్తము ప్రతి దగ్గర కూడా నాకు కావాల్సిన బంధువులు ఉన్నారు, మాకంతా కూడా అభిమానించుతూ ఉన్నారు. మా నాయన చిట్టెం నర్సిరెడ్డి గారిని అభిమానించేటోళ్ళు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా మా నాయన అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఊళ్ళో చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు డీకే అరుణమ్మ పార్లమెంటుకు పోటీ చేస్తుంది. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతోన ఇలా పార్లమెంటుకు నేను పోటీ చేస్తున్నా. పాలమూరుకి వెళ్ళి, మహబూబ్ నగర్ పార్లమెంట్కి వెళ్ళి పోయినసారి కూడా పోటీ చేసిన. పోయిన ఎన్నికల్లో 2019 కూడా పోటీ చేసిన బీజేపీ నుంచి. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నన్ను అభ్యర్థిగా నిర్ణయించి ఆ రోజు కూడా పోటీలో పెట్టింది. ఆ రోజు సమయం లేదు, వాళ్ళు నిర్ణయించినాక 15 రోజుల్లో ఓట్లు వచ్చినాయి కాబట్టి అందరినీ కలుసుకోలేకపోయినా, అడగలేకపోయినా, ప్రేమ ఉన్న వాళ్ళందరూ వేసిండ్రు, తెలిసిన వాళ్ళందరూ వేసిండ్రు, అర్థం తెలుసుకున్న వాళ్ళందరూ వేసిండు ఓటు. చాలా మందికి అరుణమ్మ నిలబడ్డ విషయం తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అప్పుడు. కానీ ఈసారి అందరూ కూడా అరుణమ్మని గెలిపియాలి. మన బిడ్డ, మన ఆడబిడ్డ. ఎక్కడో బయట వాళ్ళని ఎట్లా గెలిపిస్తాము? ప్రతిసారి మందినే గెలిపించినాము. ఈసారి పోయినసారి ఓడిపోయింది, ఈసారి మనం గెలిపించుకున్నాలా. మనము నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి పథకం కూడా మన అందరికీ కూడా అరుణమ్మ అందించే విధంగా మనం పని చేయించుకోవాలని ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మరి అభిమానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. అమ్మ ఈసారి మోదీకే అరుణమ్మ నువ్వు ఉండాలి, నువ్వు మాకు కూడా రేపు పొద్దున పని చేయాలి, నరేంద్ర మోదీ ఇచ్చిన పథకాల గురించి మాకంతా తెలియజేయాలి, మాకందరికీ నువ్వు అందించాలని ఏ ఊరికి పోయినా రైతులు గాని, మహిళలు గాని, యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు నరేంద్ర మోదీకి అని చెప్పి చెప్తున్నారు. ఈ ఓటు పెద్ద ఓటు. మొన్న మీరు వేసిన ఓటు ఇక మన రాష్ట్రంలో ఎవరు ఉండాలో నిర్ణయించినటువంటి ఓటు. మొన్న వేసి మీరు 6 గ్యారెంటీలని మాట చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది, అవునా లేదా? 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినందుకు ఓట్లు వేసింది చాలా మంది. ఏమిచ్చింది 6 గ్యారెంటీలు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రతి మహిళకు, ప్రతి గృహిణికి 2000 పెండ్లైన 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు మన అకౌంట్లో ఇస్తామన్నారు. మరి వేసిండ్రా అమ్మ అందరు అకౌంట్లలో? వేసిండ్రా? ఎవరి అకౌంట్లదన్నా పైసలు వచ్చినాయా? మళ్ళీ ఇవాళ రైతు బంధు వచ్చిందా? గెలవంగానే రైతు బంధు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మీరు 2 లక్షలు బ్యాంకులు అప్పులు తెచ్చుకోనండి, మేము రాగానే 2 లక్షలు ఇస్తా, రుణమాఫీ చేస్తాను. రైతులకు రుణమాఫీ చేసిండా? 12,000 రైతు కూలీలకు ఇస్తానని ఇచ్చిండా? పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, వచ్చిందా? 2,000 పింఛన్ 4,000 అన్నారు, చేసిండ్రా? కరెంటు ఫ్రీ అన్నారు, చేసిండ్రా? 500 రూపాయలకే సిలిండర్ అన్నారు, ఇచ్చిండ్రా? చదువుకున్న పిల్లల ఉద్యోగాలకు రానులకు ఉద్యోగాలు వచ్చేదాకా 4,000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? చదువుకునే పిల్లలకు, డిగ్రీ చేస్తున్న పిల్లలకు కంప్యూటర్ కొనుక్కోనికే, ల్యాప్టాప్ కొనుక్కోనికే, ఐప్యాడ్ కొనుక్కోనికే 5 లక్షల రూపాయలు బ్యాంకులో క్రెడిట్ కార్డు ఇప్పిస్తామన్నారు, ఇచ్చిండ్రా? చదువుకునే డిగ్రీ పిల్లలకు, డిగ్రీ చేస్తున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు, ఇచ్చిండ్రా? మళ్ళీ ఈరోజు మన ధాన్యం కొనేటప్పుడు ప్రతి ఒక్క క్వింటల్ కి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాడు. నరేంద్ర మోదీ ఇచ్చే పైసలు కాదు, మేము 500 ఎక్కువ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ధాన్యమే కొంటలేరు ఈరోజు. ధాన్యం కొని ఇంకెవరైనా పైసలు లేవు. నరేంద్ర మోదీ ఇస్తేనే కొండమనేటట్టుగా ఉండరు వీళ్ళు. ఎంత కొంటే అంత నరేంద్ర మోదీ ఇస్తారు పైసలు బియ్యానికి. కానీ ముందు వీళ్ళు కొనాలి, కొని ఆయనకి ఇవ్వాలి. ఇంత కొన్నాము
దీని ధైర్యం చూపిస్తే పైసలు ఇస్తారు. ఇప్పుడు అది కూడా సొంతంగానే పరిస్థితి లేదు తెలంగాణలో.